పిల్లలంటే స్టడీ ఎంగేజ్‌లో ఉన్న వాళ్ళకి లవ్ తర్వాత కెరియర్ ఉంటుంది. కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారు. మమ్మల్ని చూడరేమో అని అక్కడ యాహ్! లేకపోయినా వాళ్ళకి ఆ అవును. ఇల్యూజినేషన్‌లో ఉండి ఉంటారు. హ్మ్. అటువంటి వాళ్ళని ఎలా గైడ్ చేయాలి? వాళ్ళకి హ్యాపీ మూమెంట్స్ ఎలా ఇవ్వాలి మేడం? డెఫినెట్‌గా. ఇట్స్ లైక్ ఓల్డ్ ఏజ్‌లో మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అనేది లోన్‌లీనెస్ అండి. హ్మ్. సో, ఇఫ్ వి కెన్ స్పెండ్ లిటిల్ టైమ్ కొంచెం సేపు వాళ్ళతో కూర్చొని మాట్లాడితే దే విల్ బి వెరీ హ్యాపీ. హ్మ్. సో, అందరూ జనరల్‌గా నేను పేషెంట్స్‌ని చూస్తా. ఎల్డర్లీ వచ్చి చెప్పే ఫస్ట్ కంప్లెయింటే ఐయామ్ లోన్లీ. ఇంట్లో ఎవరు ఉండరు. సో, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. కొంచెం సేపు మాట్లాడండి. వాళ్ళకి స్ట్రెస్ ఉండదా అంటే డెఫినెట్‌గా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. అవును. లైక్ ఆల్రెడీ వాళ్ళకి చాలా మందికి హైపర్ టెన్షన్, హ్మ్. డయాబెటీస్ అవన్నీ ఉండటంతో ప్లస్ లైఫ్‌లో ఎక్కువ యాక్టివిటీస్ చేయలేకపోవడం. ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్‌గా హ్మ్. ఈ జాయింట్ పెయిన్స్ అవి ఇవి ఉండి ముందున్నంత యాక్టివ్ లైఫ్ లీడ్ చేయలేనప్పుడు హ్మ్. అప్పుడు కూడా దే విల్ హావ్ దట్ సార్ట్ ఆఫ్ సాడ్‌నెస్ అండ్ హ్మ్. సో అవి వన్ నీడ్స్ టు టాకిల్ హ్మ్. అన్నమాట. హ్మ్. సో, ఇలాగా యాంగ్జైటీకి గురయ్యే వాళ్ళు అంటే వాళ్ళకర్థమవుతది కదా! నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. నేను దీనివల్ల కొంచెం వాళ్ళకి హ్మ్. ఆటోమేటిక్‌గా లైఫ్‌లో చేంజ్ వస్తది. ఆలోచించే విధానం. సో, వాళ్ళు ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేస్తే కొంచెం రిలీఫ్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉంటారు మేడం? సో బేసిక్‌గా మనం అనుకున్నట్టు ఫస్ట్ థింగ్ స్లీప్. హ్మ్. ప్రాపర్‌గా స్లీప్ యాక్చువల్‌గా రికమెండేషన్ ఇప్పుడు 7-9 అవర్స్ అండి. అవును. ముందు అందరూ 6-8 అనుకున్నారు. బట్ ఇప్పుడు మినిమమ్ ఒక 7 అవర్స్ పడుకోవడానికే ట్రై చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ కూడా. హ్మ్. మనం ఎక్కువ జంక్ ఫుడ్ అవి ఇవి తిన్నప్పుడు గమనించుండొచ్చు. యూ విల్ నాట్ ఫీల్ సో పీస్‌ఫుల్. అవును. అండ్ జస్ట్ స్మాల్ ఫిజికల్ యాక్టివిటీ. హ్మ్. ఒక పార్క్‌కెళ్ళి వాక్ చేయడం ఆర్ హ్మ్. ఇంట్లోనే కొంచెం సేపు ఓ 10-15 మినిట్స్ నడిచినా యుల్ హ్మ్. ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఎనీ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీ చాలా యూస్‌ఫుల్ ఉంటది. హ్మ్. మీరు యోగా చేయొచ్చు. అండ్ మెడిటేషన్ ఆల్సో హెల్ప్స్ అ లాట్. హ్మ్. ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ప్రాణాయామ అని ఏదైతే అంటామో హ్మ్. ఇట్ హాస్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ బేసిస్ హ్మ్. విచ్ విల్ కాజ్ లాట్ ఆఫ్ రిలాక్సేషన్. అంటే మన నర్వస్ సిస్టమ్‌లో వి హ్మ్. హావ్ 2 కాంపోనెంట్స్ అండి. పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని. హ్మ్. సో వెన్ వి ఆర్ డూయింగ్ ఆల్ దిస్ ప్రాణాయామ అండ్ మెడిటేషన్ ఈ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనే ఏదైతే కాంపోనెంట్ ఉందో అది మంచిగా ఫంక్షన్ చేస్తుంది. హ్మ్. దానివల్ల పర్సన్ విల్ ఫీల్ రిలాక్స్డ్. హ్మ్. నాట్ ఓన్లీ వెన్ యూ ఆర్ డూయింగ్ మెడిటేషన్ బట్ డ్యూరింగ్ ది ఎంటైర్ డే కూడా. ఓకే.